చెట్టు మొత్తంలోకి ఫ్రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రూట్లో కూడా సీడ్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇలాంటిదే పిస్తా. పిస్తాతో అందాన్ని, ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ ఆసక్తే, కానీ ముఖ్యంగా మనం తెలుసుకోబోయేది ఏంటంటే పిస్తాతో అద్భుతమైన ఆరోగ్యాన్ని అలాగే అందాన్ని సాధించుకోవచ్చు. ఇక్కడ పిస్తా గురించి చెప్పాల్సి వస్తే మీరు చూసే ఉంటారు, చక్కటి గ్రీన్ కలర్లో ఉండేటటువంటి పిస్తాలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఫ్యాట్ గురించి వెంటనే భయపడతాం, కానీ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఇంకా దానికి కాంట్రాస్ట్గా ఫైబరు, ఇంకా యాంటాక్సిడెంట్లు, ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక పోషకాంశాలకు నిలయం ఈ పిస్తా. మీరు ఏదో ప్రత్యేకించి దీన్ని తినాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ డైట్లో ఈ పిస్తాలను చేర్చుకున్నారనుకోండి, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వాటిలో కొన్నిటి గురించి వరుసగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ప్రపంచవ్యాప్తంగా మరణాలకి అతి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే గుండె జబ్బులు. గుండెకు ఈ పిస్తా చాలా మంచిది. పిస్తా కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటుంటే క్రమంగా గుండె జబ్బుల్ని ప్రివెంట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అంతేనా, ఈ రోజుల్లో ఎవరిలో చూసినా ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంది. ముఖ్యంగా టెక్కీ పీపుల్ దగ్గర నుంచి మొదలుపెట్టి విద్యార్థుల వరకు ఇదే కంటి సమస్యలు. ఇలాంటి సందర్భాల్లో ఈ కంటి సమస్యలను దూరం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా మీరు ఆహారంలో ఈ పిస్తాని భాగం చేసుకుంటే కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అదేనా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు వచ్చినా ఒక వ్యక్తి తాలూకు ఆ డైజెషన్ని, అంటే ఆ జీర్ణశక్తిని కాపాడాలి. కాబట్టి మెరుగైనటువంటి జీర్ణ వ్యవస్థ కోసం పిస్తా ఉపయోగపడుతుంది. పిస్తాలో ఉండే ప్రధాన పోషకాల్లో ఫైబర్ అనేది ఒకటి. ఇది జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది. ఇలా దీనికి ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఉపయోగాలు. అన్నిటికీ మించి ఈ రోజులలో ఎక్కువ మందిని బాధపెడుతున్న సమస్య ఏంటంటే డయాబెటీస్. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిస్తాలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. అంటే డ్రై ఫ్రూట్ అంతంతోనే ఇది భయపడతారు, ఇదేదో షుగర్ని పెంచుతుందని, కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఈ నట్స్ని మీరు పరిమిత మోతాదులో తీసుకుంటూ ఉంటే మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అన్న భయం ఉండదు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాగా. అంటే దీంట్లో బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి. పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్, ఇంకా ఫాస్ఫరస్, ఇంకా మెయిన్గా మ్యాంగనీసు, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి వీటిని ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ వేసుకుంటే ఎంత ప్రయోజనం, పిస్తాని తింటే అంత ప్రయోజనం. అన్నిటికీ మించి అతి పెద్ద సమస్య ఏమిటంటే ఓవర్ వెయిట్. ఈ బరువు తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నిజానికి పిస్తా వల్ల కొద్దిగా తిన్నా ఎక్కువ శక్తి అందినా, దీంట్లో ప్రత్యేకత ఏంటంటే బరువును తగ్గించడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే కాంట్రాస్ట్గా దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది, మన అంగ ప్రత్యంగాల్లోకి అన్నింటిలోకి పెద్దది ఏమిటి అంటే చర్మం. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి చర్మం కోసం దీన్ని వాడుకోవచ్చు. అంటే చర్మపు ఆరోగ్యానికి పిస్తాలో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైన విటమిన్లు, ముఖ్యంగా వైటమిన్ ఈ, అలాగే యాంటాక్సిడెంట్లు, ఇవన్నీ సహాయపడతాయి. కాబట్టి పిస్తాని మీరు రెగ్యులర్గా డైట్లో భాగం చేసుకుంటే ప్రోజీరా, అంటే అకాల వార్ధక్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అంటే 20లో 60 లాగా మీరు కనిపించకుండా ఉంటారు. ఇలాగ పిస్తాలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు. కాబట్టి దీన్ని రోజుకి ఒక గుప్పెడు, అంటే ఒక 4-5 పిస్తా పప్పుల్ని మీరు హ్యాపీగా తినొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే ఉంటుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.